సో ఈ రోజు టాపిక్ వచ్చేసరికి అసలు అథెంటికేషన్ ప్రోటోకాల్ అంటే ఏంటి చూద్దాము. మనకి విండోస్ లో కానీ లైనక్స్ లో కానీ పాస్వర్డ్స్ హ్యాష్ ఫామ్ లో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. మనకి స్టాండ్ అలోన్ వర్క్ గ్రూప్ బేస్డ్ ఓఎస్ విండోస్ ఓఎస్ లో అయితే పాస్వర్డ్స్ ఈ పాత్ లో స్టోర్ అయి ఉంటాయి. లైనక్స్ అయితే ఈ పాత్రలో స్టోర్ అయి ఉంటాయి. ఇక్కడ ఈ ఇమేజ్ చూసుకున్నట్లయితే మీరు ఇది విండోస్ మెషిన్ కి సంబంధించిన అథెంటికేషన్ ది. ఒక యూజర్ ఇది కీబోర్డ్ అనుకోండి, ఈ కీబోర్డ్ లోంచి ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేశాడు. ఇది అల్గారిథం ద్వారా పాస్ అవుతుంది అనమాట. పాస్ అయ్యి హ్యాష్ వాల్యూని జనరేట్ చేస్తుంది. సో అథెంటికేటర్ కంపేర్ చేస్తుంది రిజల్టెడ్ హ్యాష్ వాల్యూస్ ని. దేంతో ఇప్పుడు మీరు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేశారనుకోండి, ఈ పాస్వర్డ్ ఒక హ్యాష్ వాల్యూలో కన్వర్ట్ అవుతుంది. అది శామ్ అకౌంట్ లో ఉన్న హ్యాష్ వాల్యూకి మ్యాచ్ అయిందా లేదా అనేది చెక్ చేస్తుంది అనమాట. ఒకవేళ రెండు చెక్ చేస్తే అప్పుడు మనం సక్సెస్ఫుల్ గా లాగిన్ అయ్యి యూజర్ ఆ కంప్యూటర్ ని యాక్సెస్ చేయగలుగుతాడు. హౌ అథెంటికేషన్ వర్క్స్ ఫర్ డొమైన్ అకౌంట్. డొమైన్ నెట్వర్క్ లో అథెంటికేషన్ ప్రోటోకాల్స్ అథెంటికేషన్ ని యూజర్స్ కి ప్రొవైడ్ చేస్తాయి. ఇక్కడ 2 రకాల అథెంటికేషన్ ప్రోటోకాల్స్ ఉన్నాయి ప్రెసెంట్ విండోస్ లో. సో ఫస్ట్ వచ్చేసరికి NTLM. సో అవి NTLM అండ్ Kerberos. సో ఏదైనా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టైప్ చేసినప్పుడు అథెంటికేషన్ ప్రోటోకాల్ ఏం చేయాలంటే ఆ క్రెడెన్షియల్స్ ని వెరిఫై చేయాలన్నమాట. సో ఈ అథెంటికేషన్ ప్రోటోకాల్ అనేది సిమెట్రిక్ కి క్రిప్టోగ్రఫీ మీద వర్క్ చేస్తుంది. అంటే ఎన్క్రిప్షన్ కి డీక్రిప్షన్ కి కూడా సేమ్ కీని వాడుతుంది అనమాట. అండ్ మొత్తం అందరి ఎన్ని కంప్యూటర్స్ అయితే ఉన్నాయో లేకపోతే ఎన్ని అకౌంట్స్ అయితే ఉన్నాయో అందరి అకౌంట్ యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్ కూడా యాక్టివ్ డైరెక్టరీలో సేవ్ అయి ఉంటాయి. సో మనకి అథెంటికేషన్ ప్రోటోకాల్ అర్థమయ్యే ముందు అసలు అథెంటికేషన్ కి ఎన్క్రిప్షన్ ఎందుకు రిక్వైర్డ్ అనేది తెలుసుకుందాం. సో ఇప్పుడు నాకు ఒక కంప్యూటర్ ఉంది, నేను ఒక బ్యాంక్ అకౌంట్ ఏదో ఓపెన్ చేశా. సో నెట్వర్క్ లో నా యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేశాను. అదే నెట్వర్క్ కి వేరే అటాకర్ ఎవడైనా లాగిన్ అయి ఉంటే వాడికి నా క్రెడెన్షియల్స్ డేటా లీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాడు కూడా సేమ్ నెట్వర్క్ కి కనెక్ట్ అయి ఉంటాయి. దీన్నే MITM అటాక్ అంటారు, మ్యాన్ ఇన్ ద మిడిల్. ఈ అటాకర్ 2 టైప్స్ లో ఈ మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ ని పెర్ఫార్మ్ చేస్తాడనమాట. ఫస్ట్ వచ్చేసరికి ARP స్పూఫింగ్. అసలు ఫస్ట్ ARP అంటే ఏంటో తెలుసుకుందాము. ARP అంటే అడ్రస్ రిజల్యూషన్ ప్రోటోకాల్. ఒక ప్యాకెట్ ని నెట్వర్క్ లో కమ్యూనికేషన్ కోసం పంపించాలంటే అది ఇన్ఫర్మేషన్ ని ఫిల్ చేయాలి. లైక్ కంప్యూటర్ యొక్క MAC అడ్రస్, IP అడ్రస్, పోర్ట్ అడ్రస్, సోర్స్ అండ్ డెస్టినేషన్ మెషిన్, ఆ నెట్వర్క్ ప్యాకెట్ లో ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేయాలన్నమాట. సో ఆ TCP/IP ప్రోటోకాల్ ఈ ARP ప్రోటోకాల్ ని డెస్టినేషన్ మెషిన్ యొక్క MAC అడ్రస్ ని కనిపెట్టడానికి దీన్ని ఉపయోగిస్తుంది. అండ్ ఈ ARP ప్రోటోకాల్ లేయర్ 1 అండ్ లేయర్ 2 TCP/IP ప్రోటోకాల్ మీకు ముందు క్లాసెస్ లో చెప్పా కదా. సో ఆ 2 లేయర్స్ మీద వర్క్ చేస్తుంది అనమాట ఇది. సో నేను ఇది ARP గురించి ఇన్ డెప్త్ వెళ్ళట్లేదు ఇంకా. సో ఇప్పుడు ARP స్పూఫింగ్ అంటే ఏంటో చూద్దాము. ఈ అటాక్ లో ఏం జరుగుతుందంటే అటాకర్ ఏం టార్గెట్ చేస్తాడంటే లోకల్ మెషిన్ గానీ గేట్వే క్యాచిన్ గానీ ఫేక్ ARP రిక్వెస్ట్లు పంపిస్తాడనమాట. సో అటాకర్ ఫేక్ బ్రాడ్కాస్ట్ ARP రిక్వెస్ట్లని నెట్వర్క్ లో పంపిస్తాడు వేరే కంప్యూటర్ల యొక్క IP అడ్రస్లతో సహా. అండ్ MAC అడ్రస్ ఆ కంప్యూటర్ యొక్క MAC అడ్రస్ కూడా. సో ఒక క్లయింట్ ఏదైనా బ్రాడ్కాస్ట్ ARP రిక్వెస్ట్ రిసీవ్ చేసుకుంటే ఆ మెషిన్ ఆ ఇన్ఫర్మేషన్ ని లోకల్ క్యాచీలో సేవ్ చేస్తుంది ARP రిక్వెస్ట్ ద్వారా. సో ARP రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అంతా సేవ్ చేస్తుంది. ఇప్పుడు ఆ టార్గెట్ ఏదైతే మెషిన్ అయిందో ఆ మెషిన్ నుంచి ఏ ప్యాకెట్ బయటికి వెళ్ళినా సరే, అంటే వాడు ఏం చేస్తున్నా సరే ఆ ప్రతి ఇన్ఫర్మేషన్ ఈ అటాకర్ మెషిన్ కి కూడా వెళ్తుంది అనమాట. మీకు మళ్ళీ చెప్తున్నా, ARP స్పూఫింగ్ అంటే అటాకర్ ఒక మెషిన్ ని టార్గెట్ చేస్తాడు, లేకపోతే ఆ గేట్వే యొక్క క్యాచీని టార్గెట్ చేస్తాడు. ఎలాగా? ఫేక్ ARP రిక్వెస్ట్లు పంపించడం ద్వారా. సో అటాకర్ బ్రాడ్కాస్ట్ ARP రిక్వెస్ట్లని నెట్వర్క్ లో పంపిస్తాడు కంప్యూటర్ యొక్క IP అడ్రస్ అండ్ MAC అడ్రస్లతో. సో క్లయింట్ ARP రిక్వెస్ట్ మెసేజ్ రిసీవ్ చేసుకుంటే ఆ మెషిన్ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని లోకల్ క్యాచీలో సేవ్ చేస్తుంది ఫేక్ ARP రిక్వెస్ట్ ద్వారా. సో ఆ టార్గెట్ ఏదైతే మెషిన్ అయిందో ఆ మెషిన్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ని నెట్వర్క్ లో పంపిస్తే అది అటాకర్ కి కూడా రీచ్ అవుతుంది అనమాట. ఇది ARP స్పూఫింగ్. ఇప్పుడు సెకండ్ వచ్చేసరికి క్యామ్ పాయిజనింగ్. ఈ అటాక్ లో ఏమవుతుందంటే అటాకర్ క్యామ్ టేబుల్ స్విచ్ గురించి మాట్లాడినప్పుడు క్యామ్ టేబుల్ గురించి చెప్పాను మీకు. ఆ క్యామ్ టేబుల్ ని టార్గెట్ చేస్తాడనమాట. సో అటాకర్ ఏం చేస్తాడు, ఈ క్యామ్ టేబుల్ లో ఫేక్ లేకపోతే బోగస్ ఇన్ఫర్మేషన్ ని ఫిల్ చేస్తాడు. సో ఆ టేబుల్ కనుక ఈ బోగస్ ఇన్ఫర్మేషన్ ఫేక్ ఇన్ఫర్మేషన్ తో ఫిల్ అయిందంటే ఆ స్విచ్ లా వర్క్ చేయకుండా హబ్ లా వర్క్ చేస్తుంది. స్విచ్ కి హబ్ కి డిఫరెన్స్ కూడా మీకు అప్పుడు చెప్పా కదా. స్విచ్ ఏంటి, ఇంటెలిజెంట్ డివైస్ లో వర్క్ చేస్తుంది. హబ్ ఏంటి, అంత ఇంటెలిజెంట్ కాదు, ప్రతి దానికి పంపిస్తుంది అనమాట. సేమ్ ఇక్కడ అదే జరుగుతుంది. సో ఇప్పుడు ఏదైనా ఒక మెయిల్ గానీ ఏదైనా పంపిస్తే
ఈ స్విచ్లో వర్క్ చేయడం అనేసి హబ్లో వర్క్ చేయడం వల్ల మొత్తం ఏవైతే కనెక్ట్ అయి ఉన్నాయో అన్నిటికీ వెళ్ళిపోతుంది అనమాట ఆ ఇన్ఫర్మేషన్. సో అప్పుడు అటాకర్ కూడా రిసీవ్ చేసుకుంటాడు ఆ క్రెడెన్షియల్స్, ఏదైతే డేటాని మనం సెండ్ చేస్తున్నామో అదంతా అటాకర్కి కూడా రీచ్ అవుతుంది అనమాట. సో అటాకర్ ఈ స్టోల్ చేసిన క్రెడెన్షియల్స్ని యూజర్వి వాడు ఏదైనా చేయొచ్చు, ఇంకా దాంతో అథెంటికేట్ చేయొచ్చు, ఆథరైజ్ చేయొచ్చు. సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ని వాడతారనమాట డేటాని నెట్వర్క్లో డేటా ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు అది సెక్యూర్గా ఉంచడానికి యూజర్ అథెంటికేషన్ కోసం. ఒకవేళ ఇప్పుడు వీడు యూజర్ అనుకోండి, ఈ యూజర్ లాగిన్ అవడానికి రిక్వెస్ట్ ని సెండ్ చేశాడు. అప్పుడు ఈ సర్వర్ ఏం చేస్తుంది, ఈ సర్వర్ ఛాలెంజ్ ని పంపిస్తుంది. అప్పుడు యూజర్ ఏం చేస్తాడు, వీడి అటాకర్ వీడు ఎలా రెస్పాండ్ అవుతాడంటే వీడి పాస్వర్డ్ ని ఎన్క్రిప్ట్ చేసి, ఈ యూజర్ యొక్క పాస్వర్డ్ ని ఎన్క్రిప్ట్ చేసి సర్వర్ కి పంపిస్తాడనమాట. అంటే యూజర్ చేయడు, ఇక్కడ మెషినే దానికంతటా ఓన్ గా చేసుకొని ఈ సర్వర్ కి రీసెండ్ అవుతుంది. సో ఇలా ఎన్క్రిప్ట్ చేసి పంపించడం వల్ల ఇన్ఫర్మేషన్ ఈ అటాకర్ మధ్యలో ఉన్నా సరే ఈ రెస్పాన్స్ అనేది ఎన్క్రిప్ట్ అయ్యే వెళ్తుంది వీడికి కూడా. సో యూజర్ ఇక్కడ క్లియర్ టెక్స్ట్ ని పంపించలేడు అనమాట రెస్పాన్స్ కింద నెట్వర్క్ లో. సో దానివల్ల ఏం జరుగుతుంది, ఈ మెషిన్ నుంచి సర్వర్ కి పంపించినప్పుడు యూజర్ కి కూడా ఎన్క్రిప్ట్ అయ్యి వెళ్తుంది. యూజర్ ఆ పాస్వర్డ్ చూడాలంటే డీక్రిప్షన్ కి కావాలి, బట్ ఈ డొమైన్ కంట్రోలర్ మాత్రమే డీక్రిప్ట్ చేయగలుగుతుంది ఆ పాస్వర్డ్ ని. ఎందుకంటే ఈ డొమైన్ కంట్రోలర్ లో యాక్టివ్ డైరెక్టరీలో వాడి పాస్వర్డ్ యూజర్ నేమ్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అది హ్యాష్ లో వెళ్ళినా అది డీక్రిప్ట్ చేయగలుగుతుంది. అండ్ ఈ సర్వర్ లో చెక్ చేశాక అది సేమ్ మ్యాచ్ అయితేనే యూజర్ పంపించిన పాస్వర్డ్ హ్యాష్ ఇది సేమ్ అయితేనే యూజర్ సక్సెస్ఫుల్ గా లాగిన్ అవ్వగలుగుతాడు అనమాట. సో ఇక్కడ అటాకర్ ఏమీ చేయలేడు, అందుకే అథెంటికేషన్ కి ఎన్క్రిప్టెడ్ అనేది చాలా అవసరం. సో ఇప్పుడు NTLM అథెంటికేషన్ ప్రోటోకాల్ గురించి చూద్దాము. డొమైన్ కంట్రోలర్ అన్ని అకౌంట్ పాస్వర్డ్స్ ని యాక్టివ్ డైరెక్టరీలో స్టోర్ చేసి ఉంచుతుంది. అండ్ ఇది NTLM అథెంటికేషన్ ప్రోటోకాల్ ని యూజ్ చేస్తుంది యూజర్స్ ని అథెంటికేట్ చేయడానికి నెట్వర్క్ లో. ఈ NTLM అనేది ఛాలెంజ్, రెస్పాన్స్, అథెంటికేషన్ ప్రోటోకాల్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఛాలెంజ్, రిక్వెస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఛాలెంజ్ యూజర్ నేమ్ ప్లస్ ఛాలెంజ్ ప్లస్ రెస్పాన్స్. సో ఛాలెంజ్, రెస్పాన్స్, అథెంటికేషన్ ప్రోటోకాల్. సో ఇప్పుడు డయాగ్రమాటిక్ గా చూద్దాము, మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఈ ఇమేజ్ చూడండి, ఈ ఇమేజ్ లో ఒక యూజర్ ఈ విండోస్ 8 సిస్టమ్ ని వాడుతున్నాడు. సో ఇతను రిక్వెస్ట్ పంపించాడు సర్వర్ కి అథెంటికేషన్ కోసం. సర్వర్ ఏమని రెస్పాండ్ ఇచ్చింది, ఛాలెంజ్ తో రిక్వెస్ట్ ని పంపించింది ఈ విండోస్ కి మళ్ళీ. సో ఈ విండోస్ మెషిన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ ఛాలెంజ్ ని ఎన్క్రిప్ట్ చేస్తుంది. ఎలా, అతని పాస్వర్డ్ నుంచి హ్యాష్ కీని జనరేట్ చేసి, అండ్ అతని పాస్వర్డ్ ని హ్యాష్ కింద జనరేట్ చేసి దాన్ని రెస్పాన్స్ కింద సర్వర్ కి పంపిస్తుంది అనమాట. సో ఈ సర్వర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ ఛాలెంజ్, రెస్పాన్స్ రెండింటిని కూడా ఈ డొమైన్ కంట్రోలర్ కి పంపిస్తుంది ఈ సర్వర్. సో డొమైన్ కంట్రోలర్ ఫస్ట్ పాస్వర్డ్ హ్యాష్ ని రెస్పెక్ట్ టు యూజర్ నేమ్ ది డీక్రిప్ట్ చేస్తుంది, ఎన్క్రిప్ట్ అయి ఉన్న డేటాని. రెస్పాన్స్ లో మనకి ఇక్కడ ఎన్క్రిప్ట్ చేసి పంపించింది కదా, సో అది డీక్రిప్ట్ చేస్తుంది ఈ అకౌంట్ యొక్క పాస్వర్డ్ ని. అండ్ ఇది కంపేర్ చేస్తుంది ఛాలెంజ్, రెస్పాన్స్ ని ఈ అకౌంట్ దానికి. అవి రెండు మ్యాచ్ అయితే గనక, అంటే ఈ ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేశారు కదా, అవి ఈ డొమైన్ కంట్రోలర్ కి మ్యాచ్ అయితే డొమైన్ కంట్రోలర్ యూజర్ ని అథెంటికేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఈ సర్వర్ అథెంటికేషన్ చేసింది కదా ఈ సర్వర్ కి, సో ఈ సర్వర్ యూజర్ ని యాక్సెస్ చేయడానికి అలౌ చేస్తుంది అనమాట. అండ్ NTLM బేస్డ్ పాస్వర్డ్ MD4 తో హ్యాష్ అయి ఉంటాయి. అండ్ NTLM పాస్వర్డ్స్ 127 క్యారెక్టర్స్ వరకు వ్యాలిడ్ అయి ఉంటాయి అనమాట. అండ్ ఈ పాస్వర్డ్ కేస్ సెన్సిటివ్. సో ఈ అథెంటికేషన్ ప్రోటోకాల్ టెక్నిక్ ని ఉపయోగించి విండోస్ ఎన్విరాన్మెంట్ లో యూజర్ పాస్వర్డ్ అనేది నెట్వర్క్ లో ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సే ఉండదన్నమాట. సో దానికోసం ఈ NTLM అథెంటికేషన్ ప్రోటోకాల్ ని వాడతారు. అండ్ సెకండ్ వచ్చేసరికి కెర్బెరోస్ అథెంటికేషన్ ప్రోటోకాల్. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఈ కెర్బెరోస్ గురించి క్లియర్ గా మెన్షన్ చేశాను, క్లియర్ గా ఒక వీడియో చేసి పెట్టాను దీని గురించి. సో మీరు ఆ వీడియో చూడండి, కెర్బెరోస్ గురించి మీకు ఫుల్ ఐడియా అనేది అయితే వస్తుందన్నమాట. సో ఈ NTLM కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. NTLM ఏం లేదు, నెట్వర్క్ లో వర్క్ చేస్తుంది. సో డేటా అనేది అటాకర్స్ కి వెళ్లకుండా ఇది అథెంటికేట్ చేయడానికి ఈ NTLM అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఛాలెంజ్ అండ్ రెస్పాన్స్ తో ఈ మెషిన్ రిక్వెస్ట్ పంపిస్తే సర్వర్ ఛాలెంజ్ పంపిస్తుంది. ఆ ఛాలెంజ్ ని ఉపయోగించి ఈ పాస్వర్డ్ తో హ్యాష్ జనరేట్ చేసి ఈ విండోస్ ఈ సర్వర్ కి పంపిస్తుంది. ఆ రెండు డొమైన్ కంట్రోలర్ కి పంపిస్తే ఆ డొమైన్ కంట్రోలర్ అవి చెక్ చేసుకొని
ఈ సర్వర్ ని అథెంటికేట్ చేస్తుంది. సర్వర్ ని అథెంటికేట్ చేస్తే యూజర్ ఈజీగా సర్వర్ ని యాక్సెస్ చేయగలుగుతున్నాడు అనమాట. సో మీకు ఇది అయితే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ కెరిబ్రోస్ మర్చిపోకుండా చూడండి, ఎందుకంటే ఈ రెండు మీకు తెలియాలి. ఫైర్ వాల్ అనేది నెట్వర్క్ సెక్యూరిటీ సిస్టమ్. సో ఇది ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ట్రాఫిక్ ని, నెట్వర్క్ ట్రాఫిక్ ని మానిటర్ చేస్తుంది అనమాట. మానిటర్ చేసి కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇది దేని మీద బేస్ అయి ఉంటుందంటే, ఈ ఫైర్ వాల్ ప్రతి కంపెనీలోనూ ఇన్స్టాల్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఇస్తారు. అంటే ఏ ఐపీస్ ని అలౌ చేయొచ్చు, ఏ ఐపీస్ ని అలౌ చేయకూడదు, ఇదంతా వాళ్ళు ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తారనమాట. దాన్నే సెక్యూరిటీ రూల్స్ అంటారు, ACL, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. దీన్ని వాళ్ళు ప్రిపేర్ చేసి దాన్ని బట్టి ఈ ఫైర్ వాల్ ఏం చేస్తుంది, ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ట్రాఫిక్ ని మానిటర్ చేస్తుంది. సో ఈ లిస్ట్ లో ఏముంటాయంటే IP, ప్రోటోకాల్, పోర్ట్స్ అండ్ డైరెక్షన్. సో జనరల్ గా ఏమవుతుందంటే ఫైర్ వాల్స్ అనేవి నెట్వర్క్ గేట్వే లో ప్లేస్ అయి ఉంటాయి. ఎందుకంటే ఫైర్ వాల్ ఎఫిషియన్సీ అనేది చాలా హైగా ఉంటుంది ఏ అదర్ సెక్యూరిటీ టూల్స్ తో కంపేర్ చేసుకున్నా. లైక్ IDS, IPS, WAF వీటితో కంపేర్ చేసుకుంటే ఫైర్ వాల్ పెర్ఫార్మెన్స్ క్విక్ గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది క్విక్ గా చెక్ చేస్తుంది నెట్వర్క్ ప్యాకెట్స్ ని. ఆ లిస్ట్ ఏదైతే దీనికి ఇస్తారో, వాళ్ళు రూల్స్ ఏదైతే క్రియేట్ చేస్తారో దాన్ని బట్టి ఇది క్విక్ గా రెస్పాన్స్ అవుతుంది అనమాట. దాన్ని బట్టి అది అలౌ చేయడమా, బ్లాక్ చేయడమా అది డిసైడ్ చేసుకుంటుంది. అదర్ సెక్యూరిటీ డివైసెస్ తీసుకుంటే IDS గానీ, IPS గానీ, WAF గానీ అవి ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తాయి డిఫరెంట్ హెడర్స్ కి. ఫర్ మలీషియస్ కంటెంట్ ఏమైనా ఉందా నెట్వర్క్ ప్యాకెట్స్ లో అనేది ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తాయి అనమాట. మనకి ఆ సినారియో అనేది అర్థం అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఒక అటాకర్ ఉన్నాడు అనుకోండి, హై నెంబర్ ఆఫ్ మాల్ ఫార్వర్డ్ రిక్వెస్ట్లు పంపించాడు నెట్వర్క్ లో. ఒకవేళ ఈ ఫైర్ వాల్ కూడా క్విక్ గా ప్యాకెట్ ని బ్లాక్ చేయలేకపోతే, ఫైర్ వాల్ ని దాటుకొని వచ్చేస్తే ఏమవుతుంది, నెట్వర్క్ మొత్తం ఇంపాక్ట్ అవుతుంది. నెట్వర్క్ బ్యాండ్విడ్త్ అనేది మొత్తం ఇంపాక్ట్ అవుతుంది అనమాట. సో ఫైర్ వాల్ తర్వాత మనం IDS గానీ, IPS గానీ పెట్టామనుకోండి, సో ఈ IDS అండ్ IPS ఏం చేస్తాయంటే ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తాయి అనమాట. ఫైర్ వాల్ అంటే ఎక్నాలెడ్జ్ కంట్రోల్ లిస్ట్ రూల్స్ కొన్ని క్రియేట్ చేస్తారనమాట. ఎన్ని ఎంట్రీస్, సోర్స్ ఐపీస్ ఏంటి, డెస్టినేషన్ ఐపీస్ ఏంటి, లేకపోతే సోర్స్ పోర్ట్ ఏంటి, డెస్టినేషన్ పోర్ట్ ఏంటి, డైరెక్షన్ ఏంటి. డైరెక్షన్ అంటే ఇన్బౌండా, అవుట్ బౌండా, యాక్షన్ ఏంటి, అలౌ చేయాలా, బ్లాక్ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ ఎనీ ఇచ్చారనుకోండి, డెస్టినేషన్ ఎనీ ఇచ్చారు, సోర్స్ పోస్ట్ ఎనీ ఇచ్చారు, అన్ని ఎనీ వచ్చాయంటే అది బ్లాక్ చేయాలన్నమాట. పోతే సోర్స్ ఐపీ ఇంటర్నల్ లో ఒకటి ఇచ్చారు, డెస్టినేషన్ ఎక్కడి నుంచి అయినా పర్వాలేదు, సోర్స్ ఐపీ ఏదైనా పర్లేదు, డెస్టినేషన్ పోర్ట్ మాత్రం 80 గానీ, 53 గానీ, 443 గానీ. తెలుసు కదా, 80 అంటే HTTP లేకపోతే HTTPS. ఇవైతే ట్రాఫిక్ ని యాక్షన్ ఏం చేయమని, అలౌ చేయమని ఇలా ఇస్తారనమాట. సో ఇదైతే ఫైర్ వాల్ గురించి. ఒకవేళ ఫైర్ వాల్ లాగ్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం ఇప్పుడు. సో ఈ ఫైర్ వాల్ లాగ్స్ లో చూసుకున్నట్లయితే మనకి చాలా వెండర్స్ ఉన్నారు ఈ ఫైర్ వాల్ కి. లైక్ ఫోర్టిగేట్ అని, సిస్కో ASE అని, చెక్ పాయింట్ అని చాలా ఉన్నాయి. అండ్ ఇవి ఏం చేస్తాయంటే ఫైర్ వాల్ ని ప్రొవైడ్ చేస్తాయి. వేరియస్ క్యాపబిలిటీస్ నుంచి ఐడెంటిఫై చేసి మలేషియస్ నెట్వర్క్ ప్యాకెట్స్ ఏమైనా ఉంటే వాటిని బ్లాక్ చేయడానికి. అండ్ ఈ డిఫరెంట్ వెండర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయన్నమాట. లాగ్స్ జనరేట్ చేసే విధానం డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ లో ఉంటాయి అనమాట. లైక్ ఫోర్టిగేట్ ఒక టైప్ లో ఉంటుంది, సిస్కో ఒక టైప్ లో ఉంటుంది, చెక్ పాయింట్ ఒక టైప్, అలా. సో ఫార్మేట్ ఏదైనా గానీ మనకి ఫైర్ వాల్ లాగ్స్ లో ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మొత్తం ఒకటే ఉంటుంది. ఏ ఇన్ఫర్మేషన్ అయినా గానీ, ఫార్మేట్ ఏదైనా అవనివ్వండి, ఇన్ఫర్మేషన్ ఒకటే ఉంటుంది. సో ఈ ఫైర్ వాల్ లాగ్స్ లో మనం ఏం కనిపెడతామంటే టైమ్, సోర్స్ ఐపీ, సోర్స్ పోర్ట్, డెస్టినేషన్ ఐపీ, డెస్టినేషన్ పోర్ట్, ఫైర్ వాల్ యాక్షన్ ఏంటి, అది అలౌ చేసిందా, డినే చేసిందా, ఈవెంట్ మెసేజ్ ఉంటుంది. అండ్ బైట్ ఎక్స్చేంజ్డ్ అంటే కమ్యూనికేషన్ ఏమైనా జరిగిందా అనేది, జరిగితే ఎన్నిసార్లు జరిగింది అనేది. సో ఈ ఫైర్ వాల్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ లాగ్స్ ని జనరేట్ చేస్తాయి అనమాట. అంటే ఎవరు లాగిన్ అయ్యారు, పాస్వర్డ్ రీసెట్ యాక్టివిటీ ఏమైనా ఉందా యూజర్ అకౌంట్స్ కి, డివైస్ కాన్ఫిగరేషన్ చేంజెస్ ఏమైనా జరిగాయా, నెట్వర్క్ కనెక్షన్ స్టాటిస్టిక్స్, ఇలాంటివి అనమాట చాలా. కానీ చాలా కేసెస్ లో ఫైర్ వాల్ లాగ్స్ ని ఎందుకు రిఫర్ చేస్తారంటే 2 మెషిన్స్ యొక్క కనెక్షన్ చెక్ చేయడానికి. సో మోస్ట్లీ ఈ ఫైర్ వాల్ లో మనం చెక్ చేసేది ఫైర్ వాల్ అలౌ చేసిందా, డినే చేసిందా. సో 2 టైప్స్ ఆఫ్ లాగ్స్ మాత్రమే మోస్ట్ గా చెక్ చేస్తారు. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి. ఒకవేళ ఫైర్ వాల్ లో ప్యాకెట్ ని, నెట్వర్క్ ప్యాకెట్ ని అలౌ చేసింది అనుకోండి, ఎలా ఫైర్ వాల్ లో యాక్టివిటీ జరిగింది అనేది తెలుసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ లాగ్స్ చూస్తే ఇవి ఎగ్జాంపుల్ లాగ్స్ మాత్రమే, ఎగ్జాక్ట్ లాగ్స్ కాదు. ఈ రోజు డేట్, ఈ టైంలో ఇది జరిగింది, సోర్స్ ఐపీ ఇది, డెస్టినేషన్ ఇది, ఈ బ్రాకెట్ లో పెట్టిన మనకు రావు లాగ్స్ లో, నేను
తెలియడం కోసం ఇక్కడ మెన్షన్ చేశాను. డెస్టినేషన్ అంటే క్లయింట్ మెషిన్ అని, పోర్ట్ 80 అంటే హెచ్టిటిపి అని యాక్షన్ అలౌ చేసింది. వెబ్ ట్రాఫిక్ లో ఆల్మోస్ట్ మనం ఏదైనా వెబ్సైట్ చెక్ చేస్తే అది అలౌవే చేస్తుంది కదా. సో మనం ఏదైనా రూల్ క్రియేట్ చేస్తేనే అది బ్లాక్ చేస్తుంది. అండ్ ఈ లాగ్స్ ని చూసుకొని మనం ఏం జరిగింది, డెస్టినేషన్ మలీషియస్ ఏమైనా ఉందా, లేకపోతే డెస్టినేషన్ ఐపీ కూడా మనకి సస్పిషియస్ గా అనిపిస్తే మనం లైక్ వైరస్ టోటల్ గానీ, ఐపీ వాయిడ్ గానీ, ఇలాంటి వెబ్సైట్స్ లో అబ్యూస్ ఐపీడిపి కానీ వీటిల్లో చెక్ చేస్తాం అనమాట. ఐపీ రిప్యుటేషన్ ఏంటి, అది ఏ కంపెనీకి సంబంధించింది అనేది తెలుసుకోవడానికి. అండ్ బ్లాక్ చేసిందంటే డినైడ్ ట్రాఫిక్. ఇది దీని యొక్క లాగ్స్ ఇలా ఉంటాయి అనమాట. ఇవి ఎగ్జాక్ట్ లాగ్స్ కాదు, ఇంకా చాలా లాగ్స్ వస్తాయి. అంటే చెప్పాను కదా మీకు, డిఫరెంట్ వెండర్స్ నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ లాగ్స్ జనరేట్ అవుతాయి మనకి. అండ్ టైప్స్ ఆఫ్ ఫైర్ వాల్స్ చూసుకుంటే చాలా టైప్స్ ఆఫ్ ఫైర్ వాల్స్ ఉన్నాయి. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క లేయర్ మీద ఓఎస్ఏ మోడల్ లేయర్ మీద వర్క్ చేస్తాయి అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్యాకెట్ ఫిల్టరింగ్ ఫైర్ వాల్, సర్క్యూట్ లెవెల్ గేట్వే, అప్లికేషన్ లెవెల్ గేట్వే, స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్ ఫైర్ వాల్, నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్. సో దీంట్లో ప్యాకెట్ ఫిల్టరింగ్ ఫైర్ వాల్ గురించి చూద్దాం ఇప్పుడు. ఈ ప్యాకెట్ ఫిల్టరింగ్ ఫైర్ వాల్ అనేది లేయర్ 3 అండ్ లేయర్ 4 లో వర్క్ చేస్తుంది ఓఎస్ఏ మోడల్లో. సో ఇది ఏం చేస్తుందంటే ప్రతి ప్యాకెట్ ని చెక్ చేస్తుంది అనమాట. వాళ్ళు రాసిన రూల్స్, ఏసీఎల్ లిస్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రతి ఇది చెక్ చేస్తుంది ఇంటర్నెట్ లో ప్రెసెంట్ అయ్యి ఉన్న ఇన్ఫర్మేషన్ తో. లైక్ సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ, సోర్స్ పోర్టు, డెస్టినేషన్ పోర్టు అండ్ ప్రోటోకాల్ ఎలో ఆర్ డినే చేయకముందు ఇది మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాకెట్ ని చెక్ చేస్తుంది ప్యాకెట్ ఫిల్టరింగ్ ఫైర్ వాల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సర్క్యూట్ లెవెల్ గేట్వే. ఈ సర్క్యూట్ లెవెల్ గేట్వే సెషన్ లేయర్ లో పనిచేస్తుంది అనమాట. ఓఎస్ఏ మోడల్లో సెషన్ లేయర్ లో వర్క్ చేస్తుంది, ఆర్ లేయర్ 5 లో. ఇది ఏం మానిటర్ చేస్తుందంటే టీసీపీ హ్యాండ్ షేకింగ్ ప్రాసెస్ ని మానిటర్ చేస్తుంది ప్యాకెట్స్ మధ్యలో. ఆ రిక్వెస్ట్ చేసిన సెషన్ అనేది లెజిట్మేటా కాదా అనేది చెక్ చేస్తుంది అనమాట. సో ఇదేం మానిటర్ చేస్తుందంటే టీసీపీ హ్యాండ్ షేకింగ్ లో ప్యాకెట్స్ ని మానిటర్ చేస్తుంది. దేనికోసం? రిక్వెస్ట్ చేసిన సెషన్ అనేది లెజిట్మేటా కాదా అనేది చెప్పడానికి. సో ఇన్ఫర్మేషన్ అనేది సర్క్యూట్ లెవెల్ గేట్వే ద్వారా పాస్ అవుతుంది అనమాట ఇంటర్నెట్ లో. సో ఒకవేళ ఇది చూడడానికి సర్క్యూట్ లెవెల్ గేట్వే జరిగింది అనుకోండి లాగ్స్ లో, రిమోట్ గా లాగిన్ అవడానికి ఆ కంప్యూటర్ కి ఏ దారి లేనట్టే. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమంటారంటే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అంటారనమాట. ఒక ప్రైవేట్ ఐపీ ఉందనుకోండి, 198.168.something. సో ఈ ప్రైవేట్ ఐపీ చాలా మంది యూజ్ చేస్తున్నారు క్లయింట్స్ నెట్వర్క్ లో. అవన్నీ కూడా పబ్లిక్ ఐపీకి మ్యాప్ అయి ఉంటాయి. ఈ ఐపీ అడ్రస్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. తర్వాత అవుట్ సైడ్ నెట్వర్క్ కి సెండ్ చేస్తారనమాట. సో ప్యాకెట్స్ అనేవి ఓన్లీ పబ్లిక్ ఐపీతో మాత్రమే ట్యాగ్ అయి ఉండాలి ఫైర్ వాల్ లో. సో ఈ ప్రైవేట్ ఐపీ అనేది అటాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాసిబుల్ గా కనిపించడానికి అవ్వకూడదు అనమాట. అండ్ అప్లికేషన్ లెవెల్ గేట్వే. అప్లికేషన్ లెవెల్ ఫైర్ వాల్ అనేది అప్లికేషన్ లేయర్ లో వర్క్ చేస్తుంది అనమాట ఓఎస్ఐ మోడల్లో. ఇది డిసైడ్ చేస్తుంది ప్యాకెట్ ని డ్రాప్ చేయాలా లేకపోతే సెండ్ చేయాలా, అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ ని, ప్యాకెట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మొత్తాన్ని సెండ్ చేయాలా డ్రాప్ చేయాలా అనేది ఇది డిసైడ్ చేస్తుంది. ఈ అప్లికేషన్ లెవెల్ ఫైర్ వాల్స్ ఏంటంటే డిటెక్ట్ చేయడం గానీ బ్లాక్ చేయడం గానీ చేస్తాయి మాల్ ఫార్మ్డ్ ప్యాకెట్స్ ని. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎంటిపి అప్లికేషన్ ఉందనుకోండి. ఈ ఎస్ఎంటిపి అప్లికేషన్ ఏంటంటే ఓన్లీ స్పెసిఫిక్ కమాండ్స్ ని మాత్రమే అలౌ చేయగలదు. లైక్ హలో, మెయిల్ ఫ్రమ్ హలో అనేది ఒకటి, లేకపోతే మెయిల్ ఫ్రమ్ రెస్పెంట్ టు, ఇలా అనమాట ఫైర్ వాల్ నుంచి పాస్ అవడానికి. అండ్ ఈఎక్స్పిఎన్ ఒకటి, విఆర్ఎఫ్వై ఒకటి, ఇలాంటి కమాండ్స్ ఉన్నాయనుకోండి వీటిని బ్లాక్ చేస్తుంది. సో ఇది ఏం ట్రై చేస్తుందంటే ఆ లిస్ట్ ని ఎక్స్పాండ్ చేయడానికి గానీ లేకపోతే వెరిఫై చేయడానికి గానీ అకౌంట్ ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఇలాంటి కమాండ్స్ అటాకర్స్ యూస్ చేస్తారనమాట, లేకపోతే స్పామర్స్ గానీ వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం. కొంతమంది హ్యాకింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే కొంతమంది వాంటెడ్లీ హ్యాక్ చేయాలనుకుంటారు. వాళ్ళు ఇలాంటి కమాండ్స్ యూస్ చేసి బ్లాక్ ట్రై చేస్తారనమాట. సో అప్పుడు ఫైర్ వాల్ ఈ అప్లికేషన్ లెవెల్ గేట్వే అని చేస్తుంది, ఈ టైప్ ఆఫ్ కమాండ్స్ ని బ్లాక్ చేస్తుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్ ఫైర్ వాల్ అంటే, ఈ స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్ ఫైర్ వాల్ ఏంటంటే ఈ 3 పైన ఏవైతే 3 ఉన్నాయో ఆ మూడింటిని కంబైన్ చేసి వచ్చేది ఈ ఫైర్ వాల్ అనమాట. సో ఆ ప్యాకెట్స్ ని నెట్వర్క్ లేయర్ లో, ట్రాన్స్పోర్ట్ లేయర్ లో, అప్లికేషన్ లేయర్ లో ఫిల్టర్ చేసి డిసైడ్ చేస్తాయి అనమాట అలౌ చేయాలా లేకపోతే బ్లాక్ చేయాలా అనేది. సో ఈ స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్ ఫైర్ వాల్ అనేది కాంబినేషన్ ఆఫ్ దీస్ 3 ఫైర్ వాల్స్. అండ్ నెక్స్ట్ జనరేషన్ ఫైర్ వాల్ ఇదేంటంటే
ఈ ఫైర్ వాల్స్ ఐపీఎస్ ఐడిఎస్ తో కంబైన్ అయ్యి వస్తాయి అనమాట. సో ఇది అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది. డిటెక్షన్ ని డిటెక్ట్ చేయడానికి కానీ లేకపోతే ఎక్స్పాండ్ చేయడానికి కానీ ప్రివెన్షన్ మెకానిజం ఉంటుందన్నమాట. సో దీంట్లో డీప్ ప్యాకెట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అండ్ మీకు ఏది కూడా ఇన్ డెప్త్ మరీ నెట్వర్క్ లెవెల్లో తెలియకపోయినా అట్లీస్ట్ అసలు ఎందుకు ఉపయోగపడుతుంది ఇది అనేది తెలిస్తే దాని నుంచి వచ్చే లాగ్స్ ని బట్టి మనం అర్థం చేసుకొని ఒక అలర్ట్ ఎందుకు జనరేట్ అయింది, ఎందుకు ట్రిగ్గర్ అయింది అనేది మాకు అర్థం అవుతుంది అనమాట. సో ఇవైతే టైప్స్ ఆఫ్ ఫైర్ వాల్స్. సో ఇందాక దాంట్లో మనం చూసుకున్నది ఫైర్ వాల్ అనేది ఫస్ట్ సెక్యూరిటీ చెక్ అనమాట. సో ఈ ఫైర్ వాల్ లో ఏం జరుగుతుంది, ఏమైనా ట్రాఫిక్ బయట నుంచి వచ్చినప్పుడు దానికి ఉన్న రూల్స్ ఎక్నాలెజ్డ్ కంట్రోల్ లిస్ట్ ఏదైతే మనం ఇచ్చామో ఆ లిస్ట్ ని బట్టి అది చెక్ చేసుకొని అలౌ చేయడమా బ్లాక్ చేయడమా చేస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఆ ఫైర్ వాల్ ని దాటుకొని వచ్చిందా, ఎందుకంటే ఫైర్ వాల్ ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేయదు. సో ఆ అప్లికేషన్ దాటేసి వచ్చింది, ఫైర్ వాల్ బ్లాక్ చేయలేదు, అలౌ చేసింది, దాంట్లో మలీషియస్ కంటెంట్ ఉంది. నెక్స్ట్ ఐపీఎస్ ఐడిఎస్ అనేది పిక్చర్ లోకి వస్తాయి. ఇవేం చేస్తాయంటే ఇన్ డెప్త్ అనాలిసిస్ చేస్తాయి నెట్వర్క్ ప్యాకెట్ ని. సో అందులో ఏం కంటెంట్ ఉందో అప్లికేషన్ కంటెంట్ ని అవి చెక్ చేస్తాయి అనమాట. సో దానికి ఉన్న డేటాబేస్ రూల్స్ తో అది కంపేర్ చేసుకుంటుంది. ఒకవేళ దానికి ఏమైనా మ్యాచ్ అయితే ఆ మలీషియస్ కంటెంట్ కానీ ఏమైనా మ్యాచ్ అయినట్టు అనిపిస్తే అది అలర్ట్ ని ట్రిగ్గర్ చేస్తుంది మనకి. సైబర్ కిల్ చైన్ గురించి మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో చూడండి. సో దాని తర్వాత మీకు ఇది క్లియర్ గా ఉంటుంది. అండ్ వాట్ ఈస్ ఐపీఎస్ అండ్ ఐడిఎస్ అని చూద్దాం. ఫస్ట్ ఐడిఎస్ గురించి చూద్దాము. ఐడిఎస్ స్టాండ్స్ ఫర్ ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్. ఈ ఐడిఎస్ ఏం చేస్తుందంటే నెట్వర్క్ ప్యాకెట్ మొత్తాన్ని స్నిఫ్ చేస్తుంది. స్నిఫింగ్ ఈజ్ నథింగ్ బట్ అందులో ఉన్న డేటా మొత్తాన్ని క్యాప్చర్ చేసి ఎగ్జామిన్ చేస్తుంది అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ డీకోడర్. సో ఇది ప్యాకెట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని డీకోడ్ చేసి ఈ ఐడిఎస్ ఐపీఎస్ సిగ్నేచర్ అండ్ రూల్ బేస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో దానికి ఉన్న సిగ్నేచర్స్ అండ్ రూల్స్ డేటాబేస్ లో ఏవైతే ఉన్నాయో దానికి చెక్ చేస్తుంది ఏమైనా మ్యాచ్ అయిందా లేదా అనేది. ఒకవేళ మ్యాచ్ అయింది అంటే మనకి అలా ట్రిగ్గర్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఇమేజ్ లో చూసుకున్నట్లయితే ఇంటర్నెట్ నుంచి ఒక కనెక్షన్ ఒక ప్యాకెట్ వచ్చింది, అది రౌటర్ ని దాటుకొని ఫైర్ వాల్ కి వెళ్ళింది. ఫైర్ వాల్ లో కూడా ఎలా చేసింది అంటే అప్పుడు ఐడిఎస్కి వెళ్తుంది. ఐడిఎస్ ఏం చేస్తుంది, మొత్తం డేటాని స్నిఫ్ చేసుకుంటుంది, అంటే క్యాప్చర్ చేసి ఎగ్జామిన్ చేసి దానికి ఉన్న డేటాబేస్ లో సిగ్నేచర్స్ ఆర్ రూల్స్ తో చెక్ చేసుకుంటుంది అనమాట. అది మ్యాచ్ అయితే అప్పుడు అలర్ట్ ని ట్రిగ్గర్ చేస్తుంది. ఐపీఎస్ కూడా సేమ్. ఐపీఎస్ అంటే ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్, ఐడిఎస్ వచ్చేసరికి డిటెక్షన్, ఐపీఎస్ వచ్చేసరికి ప్రివెన్షన్. సో ఇది కూడా సేమ్. ఐపీఎస్ లో నెట్వర్క్ ప్యాకెట్ మొత్తాన్ని స్నిఫ్ చేసుకొని డీకోడర్ తో ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని డీకోడ్ చేస్తుంది. అది ఒకవేళ దాని ప్యాటర్న్ తో మ్యాచ్ అయితే గనక బ్లాక్ చేసి అటాక్ ని జనరేట్ చేస్తుంది అనమాట. ఇది డైరెక్ట్ ఓన్లీ ఐడిఎస్ లో ఓన్లీ డిటెక్ట్ చేస్తుంది, ఇది ప్రివెంట్ చేసి లైక్ బ్లాక్ చేసి అలర్ట్ ని ట్రిగ్గర్ చేస్తుంది మనకి. సో దీనికి ఎవరైనా మిమ్మల్ని డిఫరెన్స్ అడిగినా సరే ఇంటర్వ్యూలో అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇదే ఉంటుంది మోస్ట్లీ, ఐడిఎస్ కి ఐపీఎస్ కి డిఫరెన్స్ ఏంటి అనేది. ఐడిఎస్ అనేది ఓన్లీ డిటెక్ట్ చేస్తుంది, అలర్ట్ ట్రిగ్గర్ చేస్తుంది. అండ్ ఐపీఎస్ అనేది అలర్ట్ ఏదైనా దాని ప్యాటర్న్ తో మ్యాచ్ అయితే అది ప్రివెంట్ చేసి అంటే బ్లాక్ చేసి అలర్ట్ ని ట్రిగ్గర్ చేస్తుంది అనమాట. సో దీని గురించి ఇంకా ఇన్ డెప్త్ కావాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది, ఇది కూడా నేను ఐడిఎస్ ఐపీఎస్ గురించి కూడా చేశాను, అదొకసారి చూడండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే సరిపోతుంది. యాజ్ ఏ సాక్ అనలిస్ట్ మీకు వాట్ ఈస్ ఐడిఎస్, వాట్ ఈస్ ఐపీఎస్, అది దేని మీద వర్క్ చేస్తుంది, అది ఏం చేస్తుంది అనేది దాని ప్రాసెస్ అర్థమైతే చాలు అనమాట. సో ఈ వ్యాఫ్ అనేది ఏంటి అంటే వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్. ఇది ఏం చేస్తుంది, ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఈచ్ ప్యాకెట్ కి. అంటే వెబ్ అప్లికేషన్ నుంచి వచ్చే ప్రతి ప్యాకెట్ కి ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేసి బ్లాక్ చేస్తుంది అనమాట ఒకవేళ దాని రూల్స్ కి ఏమైనా మ్యాచ్ అయితే. ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే వ్యాఫ్ అనేది వెబ్ అప్లికేషన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ నుంచి, లేకపోతే వెబ్ అప్లికేషన్స్ ని చేంజ్ చేయకుండా అది ఉండడానికి, అండ్ వెబ్ అటాక్స్ ఏమి జరగకుండా ఉండడానికి, లైక్ SQL ఇంజెక్షన్ అని, ఎక్సెస్ అని, ఇలాంటి అటాక్స్ ఉంటాయి, వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి వ్యాఫ్ ని యూజ్ చేస్తారు. ఒక్కొక్కసారి అటాకర్స్ ఏం చేస్తారంటే డిఫరెంట్ ఎన్కోడింగ్ మెకానిజమ్స్ ని వాడతారనమాట ఐడిఎస్ ఐపీఎస్ ని దాటడానికి. అండ్ మలీషియస్ పేలోడ్ ఏదైతే ఉందో దాన్ని వెబ్ అప్లికేషన్స్ లో సక్సెస్ఫుల్ గా డెలివర్ చేస్తారనమాట. ఈ ఎన్కోడింగ్ పర్పస్ ఏంటి అంటే డిఫరెంట్ డేటా ఫార్మాట్స్ ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ కూడా ఒక ఫార్మాట్ లోకి
చేయడానికి ఈ ఎన్కోడింగ్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఇదొక డిఫరెంట్ క్యారెక్టర్స్ కి ఒక కన్వర్జేషన్ లాగా అనమాట. అండ్ ఈ డీకోడింగ్ వెబ్ అప్లికేషన్స్ కి వాడతారు. ఎందుకంటే ఏదైతే డీకోడింగ్ అనేది ఏదైతే రిసీవ్ అయిన డేటా ఉంటుందో దాన్ని ఒరిజినల్ ఫార్మేట్ లోకి కన్వర్ట్ చేయడానికి ఉపయోగిస్తారు అనమాట వెబ్ అప్లికేషన్స్ కి. ఎన్కోడ్ బైనరీ అనమాట, ఇమేజెస్ కి లేకపోతే సౌండ్ ఫైల్స్ కి. వాట్ ఈజ్ యాంటీవైరస్ అండ్ హౌ ఇట్ వర్క్స్? యాంటీవైరస్ అనేది సాఫ్ట్వేర్ ప్రొడక్ట్. సో ప్రతి కంప్యూటర్ లోనూ మీరు చూసుకున్నట్లయితే కొంతమంది పెయిడ్ వెర్షన్ కొంటారు, కొంతమంది నార్మల్ గా ఆన్లైన్ లో ఏదో డౌన్లోడ్ చేసి ఫ్రీ ట్రయల్ వెర్షన్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మాల్వేర్ గానీ మలీషియస్ ఫైల్ నుంచి గానీ ప్రొటెక్ట్ చేయడానికి యాంటీవైరస్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. కాస్పాస్ కి గానీ K7 గానీ ఇలా కొన్ని యాంటీవైరస్లు ఉన్నాయి. సో నా దాంట్లో నేను కాస్పాస్ కి ఇన్స్టాల్ చేశాను. నేను ఏదో ఒక మాల్వేర్ ఫైల్ ని ఓపెన్ చేసినట్లయితే యాంటీవైరస్ ఇమీడియట్ గా స్కాన్ చేసి ఆ ఫైల్స్ ని మలీషియస్ ప్యాటర్న్స్ తో డిటెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా డిలీట్ చేస్తుంది అనమాట. లేకపోతే ఆ యాక్షన్ ని ఆ ఫైల్ ని క్వారంటైన్ చేస్తుంది. సో ప్రతి ఫైల్ కి కూడా ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ని ఈ యాంటీవైరస్ అనేది చెక్ చేసుకుంటుంది అనమాట. అండ్ చెక్ చేసి దానికి ఉన్న కోడ్స్ తో కంపేర్ చేసుకుంటుంది ఆ కంటెంట్ వైరస్ సిగ్నేచర్స్ ఏమైనా ఉన్నాయా దాంతో అనేది దాని డేటాబేస్ లో. ఒకవేళ ఏదైనా సక్సెస్ఫుల్ మ్యాచ్ ఉంటే యాంటీవైరస్ ఏం చేస్తుంది, క్లీన్ చేయడమా, డిలీట్ చేయడమా, క్వారంటైన్ చేయడమా. సో క్వారంటైన్ అంటే ఏంటి, ఆ ఫైల్ ని ఎన్క్రిప్ట్ చేస్తుంది. మీరు చాలా సార్లు ఎక్కడైనా సిస్టమ్స్ లో చూసినట్లయితే కొన్ని ఫైల్స్ ఓపెన్ అవ్వవు, అలా అని క్వారంటైన్ చేసిన ఫైల్స్ అన్నమాట. సో యాంటీవైరస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మనం ఎందుకు చేసుకుంటూ ఉండాలంటే లేటెస్ట్ సిగ్నేచర్స్ అనేవి అప్డేట్ అయి ఉంటాయి ప్రతిరోజు. ఆ సిగ్నేచర్స్ ని అప్డేట్ చేసుకొని ఏదైనా మనం ఫైల్స్ గానీ అవి గానీ కంప్యూటర్ లో కాపీ చేయాలనుకున్నా లేకపోతే స్కాన్ ఏమైనా ఓపెన్ చేయాలనుకున్న ఫైల్స్ ఫస్ట్ ఇది యాంటీవైరస్ ఆటోమేటిక్ గా స్కాన్ చేసి డిలీట్ చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వైరస్ గానీ సిగ్నేచర్ డెఫినేషన్స్ గానీ రూల్స్ ఉంటాయి. లైక్ ఏదైనా ఒక కొత్త వైరస్ వచ్చింది అనుకోండి, లేకపోతే అదర్ మాల్వేర్ ఏమైనా వచ్చింది అనుకోండి ఇంటర్నెట్ లోకి, అవి ఇవి అప్డేట్ చేసుకుంటాయి అనమాట ఈ యాంటీవైరస్ లో. సో వాట్ యాక్షన్ పెర్ఫార్మ్డ్ బై యాంటీవైరస్? సో యాంటీవైరస్ ఏం చేస్తుందంటే లాక్స్ ని జనరేట్ చేస్తుంది ఈచ్ సక్సెస్ఫుల్ డిటెక్షన్ కి. మలీషియస్ ఫైల్ ఏదైనా డిటెక్ట్ చేస్తే దాని ప్రతి దానికి కూడా లాక్స్ జనరేట్ చేస్తుంది అనమాట. అండ్ ఇది డిఫరెంట్ యాక్షన్స్ ని పెర్ఫార్మ్ చేస్తుంది డిటెక్టెడ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో దానికి క్యాపబిలిటీస్ ని బట్టి. సో ఫస్ట్ అటెంప్ట్ లో ఏం చేస్తుందంటే యాంటీవైరస్ ఆ ఫైల్స్ ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తుంది. అది ఒకవేళ క్లీన్ అవ్వలేదనుకోండి యాంటీవైరస్ ఆ ఫైల్స్ ని ఎన్క్రిప్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి నెట్వర్క్ లో మెషిన్ లో డిలీట్ చేస్తుంది. ఒక్కొక్కసారి మాల్వేర్ ఏం జరుగుతుందంటే హై ప్రివిలేజెస్ తో రన్ అవుతుంది అనమాట. సో క్లీన్ చేయడం గానీ డిలీట్ చేయడం గానీ ఫెయిల్ అవుతాయి ఒక్కొక్కసారి. అలాంటి కేసెస్ లో మనకి అలర్ట్ ట్రిగ్గర్ అవుతుంది. సో అలాంటి టైంలో మాన్యువల్ గా మనం ఫైల్ ని రిమూవ్ చేయడానికి అవసరం అనమాట. ఎందుకంటే ఇక్కడ యాంటీవైరస్ డిలీట్ చేయలేకపోయింది. సో ఒక్కొక్కసారి కొన్ని సినారియోస్ లో ఏం జరుగుతుందంటే మాన్యువల్ గా అవి డిలీట్ చేసి మళ్ళీ స్కాన్ చేయడమా లేకపోతే రీబూట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది అనమాట మెషిన్ ని, ర్యామ్ నుంచి ఆ ఇన్ఫెక్షన్ ని రిమూవ్ చేయడానికి. సో ఈ కింద మీరు చూసుకున్నట్లయితే ఈ యాక్షన్స్ ని పెర్ఫార్మ్ చేస్తుంది యాంటీవైరస్ మాల్వేర్ ని డిటెక్ట్ చేస్తే. క్లీన్డ్, సో క్లీన్డ్ వచ్చేసరికి యాంటీవైరస్ మలీషియస్ కోడ్ ని ఫైల్ నుంచి క్లీన్ చేస్తుంది అనమాట. అండ్ డిలీట్, ఈ డిలీట్ ఏంటి అంటే ఒకవేళ ఫైల్ మొత్తం ఇన్ఫెక్ట్ అయి ఉంటే మలీషియస్ తో ఇది డిలీట్ చేసేస్తుంది. అండ్ క్వారంటైన్, ఒకవేళ అది క్లీన్ చేయలేకపోతే ఆ ఫైల్ మొత్తాన్ని ఎన్క్రిప్ట్ చేసి ఎగ్జిక్యూషన్ ని స్టాప్ చేస్తుంది అనమాట, మొత్తం నెట్వర్క్ లో అది స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి. సో అనేబుల్ టు క్లీన్ అనే ఇది కూడా ఉంటుంది. అనేబుల్ టు క్లీన్ అంటే యాంటీవైరస్ ఫెయిల్ అవుతుంది అనమాట ఒక్కొక్కసారి క్లీన్ చేయడానికి గానీ డిలీట్ చేయడానికి గానీ క్వారంటైన్ చేయడానికి గానీ ఫైల్ ని. అండ్ ఇంకొక సిచ్యువేషన్స్ లో ఏం జరుగుతుందంటే కంప్యూటర్ రీస్టార్ట్ కూడా రిక్వైర్ అవుతుంది. ఒకవేళ యాంటీవైరస్ ఏమైనా ఫైల్ ని క్లీన్ చేసినా డిలీట్ చేసినా లేకపోతే క్వారంటైన్ చేసినా ఆ మలీషియస్ కంటెంట్ కంప్లీట్ గా ఆ కంప్యూటర్ నుంచి మెషిన్ నుంచి పోవడానికి రీస్టార్ట్ రిక్వైర్ అవుతుంది అనమాట. సో ఇది యాంటీవైరస్ పెర్ఫార్మ్ చేసే యాక్షన్స్. సో ప్రాక్సీ అనేది ఏంటంటే ఇది ఒక అప్లికేషన్. కార్పొరేట్ నెట్వర్క్స్ లో ఇది యూజ్ చేస్తారనమాట ప్రైవసీ అండ్ సెక్యూరిటీ కోసం. క్లయింట్ మెషిన్ కి అండ్ సర్వర్ కి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి ఈ ప్రాక్సీని అనేది ఉపయోగిస్తారు. ఇది ఏంటంటే క్లయింట్ కి సర్వర్ కి మధ్యలో వర్క్ చేస్తుంది, మధ్యలో ఒక ఇంటర్మీడియరీ ద్వారా. అంటే నేను ఇప్పుడు ఇక్కడ నుంచి టైప్ చేస్తున్నాను, నా బదులు వేరే వాళ్ళు చేస్తున్నట్టు అనమాట. అంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఎక్స్టర్నల్ అటాక్స్ నుంచి సేవ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఏ అనే కంప్యూటర్ నుంచి వర్క్ చేస్తున్నాను అనుకోండి, దాని ఐపీ అడ్రస్ 1.1.1 అని ఉంటే ఈ ప్రాక్సీ ఎగ్జాక్ట్ ఐపీని చూపించకుండా వేరేనట్టు వెళ్తుంది అనమాట.
ఇది ఇంటర్నెట్ లో బ్రౌజింగ్ బిహేవియర్ ని కూడా కంట్రోల్ చేస్తుంది ఈ ప్రాక్సీ అనేది. అండ్ మీరు కంప్యూటర్ లో ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారనుకోండి, మొత్తం అన్నిటినీ మానిటర్ చేస్తుంది అండ్ కంట్రోల్ కూడా చేస్తుంది. ఆ ట్రాఫిక్ ని బ్లాక్ చేయాలా అలౌ చేయాలా అనేది చాలా వెబ్సైట్స్ లో కేటగిరీస్ ని బట్టి అనమాట, వాళ్ళు ఇచ్చే రూల్స్ అండ్ పాలసీస్ ని బట్టి ఇది బ్లాక్ చేయడమా అలౌ చేయడమా అనేది చేస్తుంది అనమాట ఈ ప్రాక్సీ. సో మీరు ఒక కంపెనీలో యూజర్స్ ఉంటారో వాళ్ళ అకౌంట్ నుంచి వాళ్ళ కంప్యూటర్ నుంచి యూజ్ చేసే ఐపీ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఎగ్జాక్ట్ ఐపీ అడ్రస్ వెళ్లకుండా ఈ ప్రాక్సీ ఏం చేస్తుంది, సోర్స్ ఐపీని రీప్లేస్ చేస్తుంది యూజర్ మెషిన్ కి, అప్పుడు ఫార్వర్డ్ చేస్తుంది అనమాట రిక్వెస్ట్ ని. అండ్ ఇది ప్యాకెట్స్ ని కూడా బ్లాక్ చేస్తుంది అనమాట పాలసీస్ ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, ఆ కంపెనీలో మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసుకుందాం అనుకుంటే ఆ కంపెనీ వాళ్ళు కొన్ని రూల్స్ ఇస్తారు సోషల్ వెబ్సైట్స్ ని బ్లాక్ చేయమని, దాన్ని బట్టి ఇది బ్లాక్ చేస్తుంది అనమాట. సో ఆ వెబ్సైట్స్ మీకు నెట్వర్క్ లో ఓపెన్ కావు. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రాక్సీస్ ఉంటాయి, ఫార్వర్డ్ ప్రాక్సీ, రివర్స్ ప్రాక్సీ. ఈ ఫార్వర్డ్ ప్రాక్సీ ఏంటంటే ఇంటర్నెట్ లో క్లయింట్ మెషిన్ కి సర్వర్ కి ఇంటర్మీడియేటర్ గా వర్క్ చేస్తుంది అనమాట. సో క్లయింట్ ఇంటర్నెట్ లో ఏదైనా ప్యాకెట్ ని సెండ్ చేయాలనుకుంటే అది ఫస్ట్ ప్రాక్సీని రీచ్ అవుతుంది, ఆ తర్వాత వెబ్సైట్ కి ఫార్వర్డ్ అవుతుంది అనమాట ఆ ప్రాక్సీ సోర్స్ ఐపీ ఏదైతే ఉందో దాని నుంచి. సో నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను, నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ ఏదో వెబ్సైట్ ఓపెన్ చేయాలనుకున్నా. ఫస్ట్ అది ప్రాక్సీకి వెళ్తుంది, ప్రాక్సీకి వెళ్ళి ప్రాక్సీ నుంచి ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, ప్రాక్సీ డివైస్ సోర్స్ ఐపీ వస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ రివర్స్ ప్రాక్సీ అంటే ఇది లోడ్ బ్యాలెన్సింగ్ కింద వర్క్ చేస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ నుంచి మనకి ఇంటర్నల్ సర్వర్ కి ట్రాఫిక్ వచ్చింది. ఈ రివర్స్ ప్రాక్సీ అనేది మోస్ట్ ఆఫ్ ది పెద్ద పెద్ద కంపెనీలు యూస్ చేస్తారనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకోండి, అమెజాన్ గానీ ఫ్లిప్కార్ట్ గానీ పెద్ద పెద్ద బిగ్ బిలియన్ డేస్ ఏవో జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో ఒకేసారి చాలా మంది ఆ వెబ్సైట్ ని రీచ్ అవుతారు. రీచ్ అయినప్పుడు ట్రాఫిక్ అనేది హ్యాంగ్ అవ్వకుండా, మనకి మన భాషలో చెప్పుకోవాలనుకుంటే మనకి స్ట్రక్ అయిపోకుండా ఉండడానికి ఈ రివర్స్ ప్రాక్సీ ఏం చేస్తుందంటే వాటి వెబ్ సర్వర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సపరేట్ చేస్తుంది స్మూత్ గా ఈ ప్రాసెస్ అంతా జరగడానికి. సో ఇక్కడ వరకు అయితే మనకి నెట్వర్క్ రిలేటెడ్ టాపిక్స్ అన్ని అయిపోయాయి. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం వాట్ ఈస్ ఎండి P2L సైకిల్, సైబర్ అటాక్ క్లాసిఫికేషన్స్, నెట్వర్క్ లెవెల్ అటాక్, సిస్టమ్ లెవెల్ అటాక్, అప్లికేషన్ లెవెల్ అటాక్, యూజర్ లెవెల్ అటాక్, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాము.